ప్రజా దర్బార్ దగ్గర ఉన్న మనం ప్రజావాణి జరుగుతుంది. ప్రగతి భవన్ ఒకప్పుడు ప్రగతి భవన్ అని చెప్పుకునేది ఇప్పుడు ప్రజా దర్బార్గా పిలువబడుతుంది. ప్రజావాణి అందరూ కూడా ప్రజల సమస్యలు అందరూ కూడా లోపల వినిపిస్తున్నారు, అప్లికేషన్లు ఇస్తున్నారు. సో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి వచ్చిర్రు, ఏంటి సమస్యలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు ఇక్కడికి. ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చిర్రు? దొంగ బీరంగూడ నుండి వచ్చాను. అమీన్పూర్ చర్చిలో దొంగ జరిగింది. 1 year అయింది. నేనేమో పోలీస్ స్టేషన్కు అప్లికేషన్ ఇచ్చిన, వాళ్ళు కూడా ఏం చర్య తీసుకోలేదు. ఈ దొంగతనం చేపించింది కూడా నా పక్కకున్న వాడే వెంకటేష్ అంటోడు. వెంకటేష్ ఏం పోయింది చర్చిలో? యాంప్లిఫైర్ పోయింది, డ్రమ్స్ పోయినాయి, పియానం పోయింది, 3 మౌత్ పిస్సులు పోయినాయి. దాని వీళ్ళు ఏం చేస్తారు? దానికి ఎవరు వీళ్ళు ఏం చేస్తారు? చర్య తీసుకోవద్దా? పోలీసుల దగ్గర నుంచి నేను స్థానికంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, అమీన్పూర్లో కూడా ఇచ్చిన, వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు. ఇంకేం మనకి ఇవ్వండి. నేను ఎందుకు చెప్తా సార్, చర్చి ఫాదర్ నేను. అందుకొరకే నా చర్చిలో ఈ దొంగతనం జరిగిందనని నేను ఇప్పుడు వచ్చి మీకు తెలియపరుస్తున్నా. ఇది కూడా అందరికీ తెలియాలి కదా, వాళ్ళనంటే తెలియపరచలేదు. నేను అప్లికేషన్ 15 మంది పాస్టర్స్ సిగ్నేచర్ పెట్టి ఇచ్చినాం. రైట్, థ్యాంక్ యూ. రైట్, G46 అభ్యర్థులు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా G46 సంబంధించిన అభ్యర్థులు. ఒక్క నిమిషం, కొంచెం ప్రజాభవన్ బాగుంటుంది సార్, డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటాం. ఏం జరిగింది ఆకాశ్ లోపల? ఐఏఎస్ హరిచందన మేడం గారికి మేమందరం ఇవ్వడం జరిగింది. అలాగే మాకు ఎస్పీ సార్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా సహకరించి వాళ్ళందరూ ఇమీడియట్గా ఇది అర్జెంట్ పిటిషన్ కింద తీసుకొని సీఎంఓ ఆఫీస్కి ఏమంటే ఫ్యాక్ట్ చేయడం జరిగింది. సార్ పిఏకి కూడా కాల్ చేద్దామని ప్రయత్నించారు, కానీ సార్ ఇప్పుడు ఫ్లైట్లో ఉండటం వల్ల కొద్దిగా మాకు తర్వాత చేస్తామని చెప్పారు. 2వ తారీఖు లోపు మా సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ప్రజాభవన్కి వచ్చినందుకు మాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అందరి యొక్క బాధలను చాలాసేపు విన్నారు. మేడం విని మా సమస్యను అంతా కులంకుశంగా విని ఇందులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి దీన్ని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి అని చెప్పారు. స్టే ఆర్డర్ 2వ తారీఖు ఎత్తేస్తారు కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ఎలాంటి అఘాయితాలకు పాల్పడకండి, ఎలాంటి చేయకండి, మా మీద నమ్మకం పెట్టుకోండి అని చెప్పారు. దయచేసి ఇది చూస్తున్న మీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మాకు ఎలక్షన్ టైంలో మీరు అందరూ హామీలు ఇచ్చారు. మీ హామీల ప్రకారం మేమే గ్రామాన తిరిగినాం. దయచేసి మాకు ఇచ్చిన హామీ ప్రకారం మాకు వెంటనే సత్వర న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బయటికి రోజుకు ఏదో ఒక ఫ్యాక్స్ రూపంలో ట్రైనింగ్ అని ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు చాలామంది గుండెల్లో భయం పుడుతుంది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోకూడదని మేము కోరుకుంటున్నాం. దయచేసి అది మొత్తం మంత్రులు ఎవరైనా కలిసిరా? ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు లోన, ఉంటే కలవడానికి ప్రయత్నించే వాళ్ళం, కానీ ఈరోజు అందరూ అభయస్థం పథకంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ లేదు. ఎవరు తీసుకున్నారు అప్లికేషన్? ఐఏఎస్ హరిచంద్ర మేడం గారు డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి అందరి బాధలు విని మా కోసం ఒక 10 నిమిషాలు కేటాయించి అన్ని తీసుకోవడం జరిగింది. స్టే ఉంది హైకోర్టులో అని చెప్పిరా? స్టే చెప్పినట్టు మీకు ఇమీడియట్గా 48 hours మీకు ఏదో ఒకటి మీకు తెలియజేస్తామని చెప్పారు సార్. తెలియజేయడం జరిగింది. ఏదో ఒకటి చెప్తున్నాను. ఇంక ఎలాంటి ఆగాయితాలకి ఎలాంటి డెమోక్రసీగానే ఏదైనా ప్రొటెక్ట్ చేయండి తప్ప చేస్తామని చెప్పలేదు క్లియర్గా. మాట్లాడి పై అధికారులతో మాట్లాడి చెప్తామని చెప్పారు సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాట్లాడి పై అధికారులకు పంపిస్తామని చెప్పారు. దాని ద్వారా ఇక మేము కూడా అంటున్నాం. మీరేం డిమాండ్స్ పెట్టారు? మేము చెప్పాను సార్, వెంబడే జీవో నెంబర్ 46 రద్దు చేయాలి, లేదా మా తరఫున చర్చలకు పిలవాలి. ఫస్ట్ మేము ఏమంటున్నాం అంటే గత 6 నెలలుగా పోరాడుతున్నాం. మేము ఫస్ట్ మమ్మల్ని ఇమీడియట్గా మాలోని ఒక 4 విద్యార్థులని పిలవాలి. మీరు పెద్ద వాళ్ళ అధికారులు మా లాంటి చిన్న స్థాయిలో వాళ్ళకి రాలేకపోవచ్చు, కానీ ఒక అధికారి ఉంటారు, ఐఏఎస్ అధికారి, ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, ఎవరో ఒక 2-4 కమిటీ వేసి ఆ కమిటీలో మాకు జరిగిన అన్యాయాలను పరిశీలించి ఇప్పుడు ఇమీడియట్గా ట్రైనింగ్ ఆపి మాకు జరిగిన అన్యాయాన్ని పరిశీలించి వెంటనే మాకు చేయాలి. ఎలక్షన్ ముందు మీరే దీక్షలు పెట్టించి ఎలక్షన్ అయిపోయిన తర్వాత దీక్షలలో కూర్చోవద్దంటే మేము ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మేము మీడియా ముఖంగా చెప్తున్నాం. మేము జీవో నెంబర్ 46 బాధితుల తరఫున ఒక 4-5 చాలామంది రిప్రజెంటేషన్ ఇప్పిస్తున్నాం. చాలా శాంతియుతంగా ఇన్ని రోజులు పోరాటం చేసినాం, కానీ మా మాట కూడా గ్రూపులలో మెసేజ్లు పెడుతుంటే మేము కూడా చేదాడిపోతాం. నేను ఒక పిల్లగాడు ఫోన్ చేసి నిన్ను పెట్రోల్ పోసుకుంటా అంటాడు. ఊరే వద్దురా బాబు, ఏం కాదు, మేము మాట్లాడతామని మేము చెప్తున్నాం. ఎంతకన్నా ఆపగలుగుతాం మీరు కూడా చెప్పండి. గత 6 నెలలుగా మేము అయితే అన్ని శాంతియుతంగా చేసినాం. ఏ పిల్లగాడికి అన్యాయం చేద్దాం, మేము ముందున్నామన్న అందరికీ ఇచ్చినాం రిప్రజెంటేషన్లు. 2వ తారీఖు స్టే దాటా ముందుకే దయచేసి ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక్క అధికారైనా వచ్చి మమ్మల్ని ఏదైనా ఒక్క మాట చెప్పండి, ఒక భరోసా అయ్యండి. నెల తర్వాత చేస్తాము, 10 రోజుల తర్వాత చేస్తాం, 15 రోజుల తర్వాత చేస్తాం. స్టే దాటిందంటే వాడు ఇంటి దగ్గర ఉంటాడు, మేమే ఇక్కడ ఉంటాం. వాడు ఏదైనా చేసుకుంటే మళ్ళీ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. దయచేసి
మాకు వెంటనే చర్చలు పిలవండి, ఎంతమందిని కలవాలి, ఇంకెవరిని కలవాలి చెప్పు. కలిసి 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 చేతులు తిరిగిపోతున్నాయి. పొద్దున 6 గంటలకు చలిలో ఎక్కడెక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి కొంతమంది వచ్చారు, ములుగు నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి వచ్చారు, మహబూబ్ నుంచి వచ్చారు. ట్రైన్లకి ఛార్జీలు అయిపోతున్నాయి. గత 6 నెలలుగా తిరుగుతున్నాం. 6 నెలలు తిరిగిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం వచ్చింది, మాకేం వస్తుంది? ఇంకెంతకని తిరగ దండం పెడుతున్నాం. చేతులు జోడించి అందరికి దండాలు పెట్టినాం. ఇంకేం మిగలేదు. ఇక లాస్ట్కి ఏం చేయం చెప్పు. అన్ని ముట్టలు చేసినాం, అన్ని దాడులు చేసినాం, అన్నీ చేసినాం. ఒక్కసారి చర్చలో పిలవండి. ఆ చర్చ మాతో మాట్లాడే టైమే దొరకట్లేదు. అందరినీ కలుస్తున్నారు. ఆ రైతు బంధు ఇచ్చే కొడుకులమే మేము. ఆధార్ కార్డులు లేని తల్లి ఆధార్ కార్డుల కోసం తిరిగిన మేమే. ఇంకేమి సార్, ఆ పథకాలు కాదు మాకు కావాల్సింది. దయచేసి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, లేదా మాతో చర్చలు జరపండి. అక్కడ ఇంటికాడ అమ్మ నాన్న మీరేమో అభయస్థం పెడతా, అమ్మ నాన్న మా కొడుకులు హైదరాబాద్లో ఉన్నాం మేమందరం. ఏం చేయాలని చెప్పండి. ఇంకా దయచేసి మాకు ఏ ఇవ్వద్దు, పథకాలు వద్దు. మాకు ఉద్యోగ కొలువులు ఇవ్వండి. మేము కొలువులు ఏమి ఇవ్వట్లేదు, మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వని చెప్తున్నాం. ఇంత దుర్మార్గంగా బోర్డు చైర్మన్ మోసం చేసిన బోర్డు చైర్మన్ ఎందుకు తొలగించాలి చెప్పు. వివి శ్రీనివాసరావు ఎందుకు తొలగించలేదు? ఇప్పుడు ఆంధ్ర వ్యక్తి, తెలంగాణ వ్యక్తి అయినా జనార్దన్ రావును తొలగించరు. ఆంధ్ర వ్యక్తినైనా ఈ వివి శ్రీనివాసరావు ఎందుకు తొలగించట్లేదు? ఇంతవరకు 15 మంది ఆత్మహత్య చేసుకోవడం, కనీసం ఒక ప్రెస్ నోట్ ఇవ్వవా? మమ్మల్ని గలవా? సాక్షాత్తు డీజీపీ సార్కి మమ్మల్ని కలిసిండు. పెద్ద లీడర్లు అందరూ కలుతున్నారు, కానీ బోర్డు చైర్మన్ కలవడా? సీఎం గారు కలిసిరు, ఆఫీసర్లు కలిసిరు, పెద్ద ఐఏఎస్ లోనే పోతే అంత మంచిగా మాట్లాడుతున్నారు. మళ్ళీ లోన కనీసం ఇంత బోర్డు చైర్మన్కి ఏమైనా కొమ్ములు వచ్చినాయా? ఎంతకని మా గ్రామీణ ప్రాంత విద్యార్థులు చూసుకుంటారు. 1 నుంచి 4వ తరగతి పెట్టడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. 1 నుంచి 4వ తరగతి ఏ స్కూల్లో పోయినా 10,000 రూపాయలు పట్టుకొని పోయినా హైదరాబాద్లో దొరుకుతుంది. అంటే వాడు ఇప్పుడు మొన్న వచ్చింది ఈడ 40 లక్షల మంది ఓట్లు అప్లై చేసుకున్నాట. ఓటు అయిపోయినా మళ్ళీ ఆంధ్రాలో కొంతమంది అంట, ఒడిశాలో కొంతమంది, మహారాష్ట్రలో కొంతమంది. వాడికి కూడా ఇక్కడ నువ్వు ఉద్యోగాలు ఇస్తావి. నిజమైన తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వకపోతుంది. ఎవరికి ఇస్తావు? నీకు ఈ పెంటంతా తెలిసి పెట్టిపోయినావు నువ్వు. కేసీఆర్ నీకైతే మా ఉసురు తగులుతుంది, బోర్డు చైర్మన్ కూడా మా ఉసురు తగులుతుంది. నేను చెప్తున్నా. కేటీఆర్ అంటాడు మా వల్ల ఓడిపోయినావు అంటాడు, వింత పత్రాలు ఇచ్చినావు అంటాడు. మేము అవన్నీ తెలియదా? ఆ రోజు తెలియదా? నువ్వు ఎందుకు ఇవ్వాలి రిజల్ట్? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అధికార పార్టీ వాళ్ళు మీతో అధికారంలోకి వస్తే రద్దు చేపిస్తామని చెప్పారు. మాట ఇచ్చిర్రు. అప్పుడు మాట ఎందుకు ఇలా దీక్ష పెట్టిలేదా? జూలై 19వ తారీఖు కాంగ్రెస్ పార్టీ శాంతియుత నిరసన దీక్ష ధర్నా చౌక్లో పెట్టించారు. రాముల్ నాయక్ గారు మాట్లాడారు, మల్లు రవి గారు మాట్లాడారు, టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఈరోజు మేము ఏం పాపం చేసినా మాకు ఏం అడగట్లేదు. ఫస్ట్ ఒక్కసారి చర్చలు పిలవండి అంటున్నాం. మేము ఏం అడగట్లేదు. ఇంకెంతకని తిరగం. తిరిగి మాట్లాడి పేగులు కొన్ని వస్తున్నాయి. ఎంతకని మాట్లాడమంటారు చెప్పండి. 6 నెలల నుంచి తిరిగి ఏం చేయాలో కూడా. జిల్లాల నుంచి ఉన్నారు అభ్యర్థులు మీరు? అన్ని జిల్లాల నుంచి వచ్చినాం. నైట్ ట్రైన్లకి 4 గంటల నుంచి ట్రైన్లో వచ్చారు ఒక్కొక్కరు పిల్లగాళ్ళు ఇడికి. దయచేసి ఒక్కసారి చర్చలు పిలవండి. రేవంత్ రెడ్డి అన్న, నువ్వంటే అందరికీ అభిమానం. నువ్వు ఎవరో కూడా తెలియదు. మా గ్రామంలో అందరికీ నీకు అభిమాన సంఘాలు ఉన్నారు, నీకు అందరు ఉన్నారు. ఎక్కడైతే ఉన్నావు మమ్మల్ని ఒక్కసారి పిలువన్నా, మమ్మల్ని ఒక్కసారి పిలువు. మా వైపు తప్పు ఉందంటే మమ్మల్ని వెళ్ళగొట్టు, సెక్రటరీ నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టు. జీవో నెంబర్ 46 గురించి గత 6 నెలల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. ప్రతి విషయంలో మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. లోపలికి వెళ్ళగానే మేడం గారు మంచిగా రిసీవ్ చేసుకొని ఈ 2-3 రోజులు, ఈ రోజే తక్షణమే ఇమీడియట్ యాక్షన్ కింద మీకు సీఎంఓకి పంపిస్తున్నాం మీ లెటరు. మా దగ్గరికి వచ్చిన వాస్తవమే మీకు అన్యాయం జరిగింది మేడం. మేము పీడిఎఫ్లో చూపించాము. 90 మార్కులకు 70 మార్కులకు ఉద్యోగాలు ఇచ్చారు. 125 మార్కులు వచ్చిన ఉద్యోగాలు ఇవ్వలేదు మేడం. చూడండి అంటే, అయ్యో ఇదంతా అన్యాయము, ఇది ఆయనకు తెలీదా, శ్రీనివాసంకి తెలీదా అంటే తెలుసు. కానీ ఏపీ సెటిలర్స్ ఉంటారు కదా, ఆంధ్ర వ్యక్తులను ఈ హైదరాబాద్లో ఉద్యోగాలు ఇప్పించే కుట్రలో భాగమే ఈ జీవో నెంబర్ 46. జీవో నెంబర్ 46 విధి విధానాలు ఎక్కడ చెప్పకుండా ఈవెంట్స్ ప్రిలిమ్స్ పెట్టిండు, ఈవెంట్స్ పెట్టిండు, మెయిన్స్ పెట్టిండు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన నెక్స్ట్ డే ఎవరో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇట్లా ఈ జిల్లాలకు ఇన్ని రేషియో ఇస్తున్నాం టీఎస్ఎస్బీ కానిస్టేబుల్ అని చెప్పారు. సివిల్ పోస్ట్ కోడ్ 21-22 సివిల్ ఏఆర్లకి ఏమో ఈ జిల్లాకి ఇన్ని పోస్టులని కేటాయించిన తర్వాత పోస్ట్ కోడ్ 24 టీఎస్ఎస్బీని ఈ జిల్లాకి ఇన్ని పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు? అదే టీ షాట్లో కూర్చొని టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ బోర్డు యాంకర్ గారు అడిగారు. 3 గంటలు కూర్చొని ముచ్చటించి, సార్ ఈ నోటిఫికేషన్లో ఏమైనా పెద్దగా మార్పులు చేస్తున్నారు? అయ్యో పెద్దగా మార్పులు ఏం లేదు, 2016, 2018 నోటిఫికేషన్ ప్రకారమే చేస్తున్నాము. కాకపోతే అందరికీ 30 మార్కులు విత్ నెగిటివ్ మార్కే చేస్తున్నాము. అండ్ ఆల్ 5 ఈవెంట్స్ తీసేసి 1600 ఒకటే పెడుతున్నామని చెప్పారు. కానీ ఈ జీవో నెంబర్ 46 ఒకటి కొత్తగా తీసుకొచ్చాము. దీని విధి విధానాలు ఇది. ఈ జిల్లాకి ఇన్ని పోస్టులు, ఈ జిల్లాకి ఇన్ని పోస్టులని కేటాయిస్తున్నాము ఎక్కడ చెప్పకుండా ఎవరికి అన్యాయం చేద్దామని 90 మార్కులు ఉన్నోడికి ఉద్యోగం ఇస్తావు, 125 ఉన్న మేధావులకు మంచిగా చదువుకొని గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకేమో అన్యాయం చేస్తారా? రద్దు చేస్తే మరి ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము రద్దు చేయమనట్లేదు.
మేము మాకు ఇచ్చిన హామీ ప్రకారం నష్టపోయిన మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయమంటున్నాం తప్ప ఇంకెక్కడ కూడా న్యాయం చేయమంటున్నాం తప్ప ఎక్కడ కూడా అనట్లేదు. అసలు తెలంగాణ విభజించింది బీహార్కి చెందిన సోమేష్ కుమార్, ఈ జీవో తీసుకొచ్చింది ఆంధ్రాకి చెందిన వివి శ్రీనివాసరావు. బాధితులను తెలంగాణ వాళ్ళు. ఎందుకు తెలంగాణ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎందుకు స్పందించట్లేదు? తెలంగాణ వాళ్ళకే నష్టపోతున్నాం. జీవో తీసేస్తే అన్యాయం జరుగుతుందని తెలుసుగా. అన్యాయం జరగలేదా? జీవో తీసుకొచ్చి అన్యాయం జరిగిన వాళ్ళు మేము కాదా? మాకు అన్యాయం జరగలేదా? 90 మార్కులు ఉన్నోనికి ఉద్యోగం ఇచ్చి అయ్యో జీవో తీసేస్తే ఉద్యోగం పోతుంది, అన్యాయం అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ యాగం అవుతుంది అని అంటున్నారే. మరి మా పరిస్థితి ఏంది? జీవో వల్ల 125 మార్కులు వచ్చి మాకు ఉద్యోగం రాలేదు కదా. మరి మాకు ఫ్యామిలీస్ లేవా? మేము అనాథలమా? మాకు ఫ్యామిలీస్ లేవా? వాళ్ళకే ఫ్యామిలీస్, వాళ్ళే అన్యాయం అయిపోతారు. మరి ఇక్కడ ఉన్న 300-400 మంది ఊర్లలో ఉన్న ప్రతిరోజు ఏదో ఒక విధంగా పోరాటం చేస్తూనే ఉన్న 80,000 కుటుంబాలు, మరి వాళ్ళ ఫ్యామిలీస్ లేవా? వీళ్ళందరూ అనాథులు. ఈ 15,000 మందికి ఉద్యోగాల్లో టీఎస్ఎస్పీ కొలువులు తెచ్చుకున్న 5,000 మంది, ఈ స్పెషల్లీ సైబరాబాద్ రంగారెడ్డిలో ఉద్యోగం 90 మార్కుల ఉద్యోగం తెచ్చుకున్న 1,700-1,600 మంది మాత్రమే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళకి ఎవరికి ఫ్యామిలీస్ లేవు. వీళ్ళ అనాథలు. జీవో 46 వల్ల వీళ్ళు అనాథలు. కొంచెం ముందుకు వస్తాం, వెనకాల ప్లేస్ లేదు. కొంచెం ఇక్కడ నువ్వు వెనక్కి పో చెప్తా. ఇక్కడ లోపలికి ఆడిపోదు. అక్కడ ప్లేస్ ఉంది, మధ్యలో ఉంది. ఎందుకంటే మీకు కూడా ఇబ్బంది ఏముండదు. మీరు ఎంతసేపు మాట్లాడుతున్నా మేమేమి మాకు ప్రాబ్లం కూడా ఉండదు. తమ్మి కొద్దిగా లోపల పోయినా ప్లీజ్. వివి శ్రీనివాసరావు గారు లైవ్లో కూర్చున్న మాటలు ఇప్పుడు తెలంగాణ సమాజానికి మన తొలి వేలు ద్వారా తెలియజేయబోతున్నాం. 2018కి 22కి చూసుకుంటే మార్పులు అయితే చాలా వచ్చాయని తెలుసు. మార్పులు అంటే సమూలంగా రాలేదు, కానీ కొన్ని మార్పులు ఖచ్చితంగా వచ్చాయి. ఎటువంటి మార్పులు వచ్చాయి? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా 30% అందరికి కామన్ గా క్వాలిఫికేషన్ మార్క్ రావడం అనేది ఒక పెద్ద మార్పు. ఇదివరకు 30, 35, 40 ఉండేది. ఇప్పుడు అందరికి 30%. అట్లాగే నెగిటివ్ మార్క్ రావడం అనేది ఒక మార్పు. హై జంప్ తీసేసినాం, ఈ మాత్రమే చెప్పిండు. జీవో నెంబర్ 46 గురించి ఎక్కడ చెప్పలే. క్వశ్చన్ అడిగింది 46 గురించి క్వశ్చన్ అడిగింది, ఎక్కడా కానీ చెప్పలేదు. అసలుకి ఏ మార్పులు లేవు అని చెప్పిండు. కానీ ఎవరిని మోసం చేయడానికి చెప్పు. ఇంతవరకు కూడా నీకు మనసు చెల్లించకపోతే ఎట్లా? 128 మార్కులు వచ్చినప్పుడు ఉద్యోగం ఇవ్వకుండా 52 మార్కులకు వచ్చినాడు అన్న. మొన్న ఏం చేసినాం అంటే ఒక చర్చకు పోదాం అనుకున్నాం అన్న. రఘన్న మీ ఛానల్ కన్నా ఏదో ఛానల్కి ఎవరైనా రమ్మని చెప్పినప్పుడు ఇట్లా క్యూనిస్కి పోదామని చెప్పినాం, మన చెప్పినాం. కానీ వాళ్ళు రావట్లేదన్న, చర్చలకు కూడా రావట్లేదు. ఎవరు జాబ్ వచ్చిన వాళ్ళు సపోర్టర్స్ చర్చలకు కూడా రావట్లేదు. మేము బహిరంగంగా తెలుసుకుందాం దారి. మొన్న మమ్మల్ని రమ్మని చెప్పారు, ఎక్కడికి రావట్లేదు, దప్పుందని. మరి ఇంకేం చేయమన్నా? కలిసి చేసినామన్నా. బాధలేదు. నోటిఫికేషన్లు ఎక్కడైనా కానీ CTC 1, CTC 2 అనే ఉందన్న కంటిన్యూస్ వల్ల. కానీ ఎక్కడ అది క్యాడర్ 1, క్యాడర్ 2 లాగానే ఉంది, కానీ ఎక్కడైతే డిస్ట్రిక్ట్ వైడ్ పోస్ట్ లాగా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ జీవో నెంబర్ 46 అనేది కేవలం స్థానికత ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా తప్పు అనేది. ఇది ఒక ప్రాంతీయ వివక్షత. ఇది ఏ రకంగా చూసుకున్నా కానీ మనకి ఇప్పుడు జీవో నెంబర్ 46 ఏం లేదని అర్హత లేని వాళ్ళకి ఎంతోమంది ఉద్యోగాలు, మా అర్హత ఉన్నా కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా అర్హులైన మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి అర్హత లేని వాళ్ళకి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చిండన్న. ఈరోజు మేము ధర్నా చౌకుల చుట్టూ, ప్రగతి భవన్ చుట్టూ, ప్రజాభవన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. మేము ఎందుకు స్థానికత ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం అనేది అసలు మాకు ఇంకా అర్థం కాలేదు. TSSP అంటే తెలంగాణ స్టేట్ వైడ్ పోస్ట్ అనేది, స్టేట్ బెటాలియన్ పోస్ట్ అనేది. దానికి ఫిజికల్గా ఎవరైతే గ్రౌండ్ స్కోర్ ఎందుకు పెడతారన్న? గ్రౌండ్లో ఎవరైతే ఫిజికల్గా బలంగా ఉన్నారో, మంచిగా ఉన్న వాళ్ళని మెరిట్ స్టూడెంట్ తీసుకుంటేనే వాళ్ళకి డిపార్ట్మెంట్కి అనేది ఒక వాల్యూ అనేది ఉంటుందన్న. అటువంటి దాన్ని తీసేసి జస్ట్ పాస్ అయిన వాళ్ళకి 50 వచ్చిన వాళ్ళకి 60 వచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఇస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదన్నది. ఒకవేళ మీకు న్యాయం జరగకపోతే ఏంది కార్యాచరణ ఏం చేయబోతున్నారు? మరి న్యాయం జరుగుతుంది. 2 రోజులైనా వాళ్ళకి టైం ఇచ్చింది. 48 గంటల లోపు 48 గంటలలో అది ఏదైనా ఒక సమాచారం ఇవ్వాలి ప్రభుత్వం నుంచి అది అని కోరుకున్నాము ప్రతి ఒక్కటి. అయిన తర్వాత 2 తారీఖు స్టే ఉంది. ఆ స్టే కన్నా ఒకవేళ తొలగిపోతే మాత్రం తర్వాత ఏం జరుగుతుందేమో ఎవరిని ఆపలేమన్నా. చాలామందిని ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకోకండి, అఘాత్యాలు చేసుకోకండి అని చెప్పేసి ఈ స్టే ఉంది. మనకు న్యాయం మన తరపు నుంచి న్యాయం ఉంది. ఆ న్యాయం వల్ల మనకు న్యాయం జరుగుతుంది. పక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనకు న్యాయం చేస్తుంది. ప్లీజ్ ఎవరు అఘాత్యాలు చేసుకోకండి అని చెప్పేసి ఇప్పటివరకు ఆపినాం. మన ఒకవేళ 2 తారీఖు గాన స్టే కన్నా తొలగిస్తే మాత్రం ఎవరు ఏ అఘాత్యం చేసుకుంటారో ఎవరు ఊహించలేకపోతామన్నా. రాష్ట్ర ప్రభుత్వం అనేది మొత్తం బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటుంది పక్క దీని మీద.
రైట్. క్వశ్చన్ పేపర్లో 4 క్వశ్చన్లు తప్పున్న సింగిల్ బెంచ్ గారు అది తప్పు 4 మార్కులు కలిపి అందరికీ రిజల్ట్ ఇవ్వమన్నది. అయినా దాన్ని ఎందుకు పాటించలేదు? ఎప్పుడు అక్టోబర్ 10వ తారీఖులో అది స్టే అంటే దీని మీద 4 మార్కులు కలిపి అందరికీ రిజల్ట్ ఇవ్వమన్నదే. అది ప్రిలిమ్స్లో మళ్ళీ 7 మార్కులు కలిపారు. అదే క్వశ్చన్లు తప్పు ఉంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నారు. ఇప్పుడు గలపడానికి వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది? సరే ఒకవేళ జాబ్ వచ్చిన వాళ్ళకి ఏమైనా పోతుందా? మరి నాకు ఒక మార్కులో జాబ్ పోయింది, ఇప్పుడు నాకు 3 క్వశ్చన్లు కలుస్తుంది, నాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, కలపొచ్చు కదా. కలిపి మీరు రిజల్ట్ ఇస్తే నీకు వచ్చే నొప్పి ఏం లేదు. కలిపి నువ్వు ఇప్పుడు నీకు సింగిల్ బెంచ్ జడ్జి గారు తీర్పు ఇచ్చినప్పుడు నువ్వు సింగిల్ బెంచ్ని ఫాలో అవ్వు. నువ్వు డివిజన్ బెంచ్కి ఎందుకు వెళ్ళావు? వెళ్ళాల్సిన నువ్వు తొందరగా వెళ్ళాలి కదా. మళ్ళీ 2 నెలలు టైం తీసుకుని మళ్ళీ నువ్వు డివిజన్ బెంచ్కి వెళ్ళి అయినా నువ్వు ఇప్పటికీ నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? నువ్వు చేసిన తప్పుకు మేము బలవుతున్నాము. క్వశ్చన్ పేపర్లో తప్పులు ఇవ్వడం మీ తప్పే, మళ్ళీ దాన్ని కలపకపోవడం నీ తప్పే. కలిపితే నీకు పోయేది ఏం లేదు. నీ ఇంట్లో సొమ్మేం ఇస్తలేవు కదా. నువ్వు మెరిట్ ఆధారంగా నువ్వు ఉద్యోగాలు ఫైనల్గా నీకు కావాల్సింది మెరిట్ క్యాండిడేటే కదా. నువ్వు మెరిట్ క్యాండిడేట్ ఉన్నప్పుడు నువ్వు 4 మార్కులు కలిపి రిజల్ట్ ఇచ్చేస్తే చాలా మందికి ఇప్పుడు ఏజ్లో జాబ్ పోయిన నలుగురు ఆయన కట్ ఆఫ్కి రీచ్ అయ్యిండు, అయినా ఏజ్లో జాబ్ పోయింది. ఇప్పుడేమో ఆయనకు 4 క్వశ్చన్లు కలుస్తున్నాయి. 4 కలిస్తే ఆయన కావాల్సిన కట్ ఆఫ్ కంటే ఎక్కువనే పోతుండే. ఆయనకు జాబ్ వస్తుంది. ఇప్పుడు 27 సంవత్సరాలకు 29 సంవత్సరాలకు ఇప్పుడు ఏజ్లో జాబ్ పోయింది. ఇప్పుడు ఆయనకు జాబ్ వస్తుంది. 21 సంవత్సరాలకు 22 సంవత్సరాలకు జాబ్ వస్తే నీకు ఇంట్లో నుంచి పోయేది ఏం లేదు. కాబట్టి మా 4 మార్కులను కలిపి రిజల్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సో ఇది మొత్తానికి జీవో 46 అభ్యర్థులు 6 నెలల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నారు. వీళ్ళు గతంలో కాంగ్రెస్ నాయకులు వీళ్ళ చేత ధర్నాలు చేపించారు ధర్నా చౌక్లో. కాబట్టి కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, ఇటు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరూ కూడా వీళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. కానీ ఇప్పటివరకు అధికారం వచ్చిన తర్వాత ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. వీళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 2వ తారీఖు స్టే ఉంది కోర్టులో. సో అది దాటిపోతే చేయి దాటిపోతుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పాషతో భార్గవ్, మన తొలి వెలుగు, ప్రజా దర్బార్ నుంచి.